ఆంధ్రప్రదేశ్లో ఒక ఫాల్స్ ప్రాపగండా జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా ఒక ఫాల్స్ ప్రాపగండాతో ఎదురుదాడికి చేస్తూ ఉన్నారు. ఏంటా ఫాల్స్ ప్రాపగండా? అమరావతిలో అవినీతి జరుగుతూ ఉంది అంటే, అమరావతిలో లక్షల కోట్ల మౌలిక వసతుల కోసం ఖర్చు పెడితే రాష్ట్రం చాలా ఇబ్బందులు పడుతుంది, మిగిలిన పథకాలన్నీ నెగ్లెక్ట్ అవుతాయి, ఎక్కడి నుంచి అప్పులు తీసుకురావాలి, ఎక్కడి నుంచి వడ్డీలు కట్టాలి, ఎక్కడి నుంచి తీర్చాలి అనే ప్రశ్నలు కనుక లేవనెత్తితే ఎదురుదాడి చేస్తారు. వీళ్ళు అమరావతి వ్యతిరేకులు, రాష్ట్ర వ్యతిరేకులు, ద్రోహులు అని అబ్బోబోబో విచిత్రమైన కఠినమైన పదాలతో ఎదురుదాడి చేస్తారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతికి వ్యతిరేకం కాదు అంటూనే అమరావతి పేరు మీద జరుగుతున్న దోపిడీని వివరించారు. 10% మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఎందుకు ఇస్తున్నారు పనులు చేయకుండానే? పోనీ ఆ 10% మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చిన తర్వాత 10% పనులైనా కనిపిస్తున్నాయా అక్కడ? దాంట్లో మీరు 8% కమిషన్లు తీసుకోవడం కోసమే కదా ఫస్ట్ అడ్వాన్స్లు ఇస్తున్నారు. భూమి ఫ్రీ, ఇసుక ఫ్రీ, కరెంటు మీద రాయితీలు. అటువంటప్పుడు ఒక ఎస్ఎఫ్టీకి 14,000 రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? 18,000 రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? అది ఇంకా పెరుగుతుంది కదా ఇప్పుడే అంత ఖర్చు ఉంటే. మరి ఎందుకు, దేనికోసం? సమాధానం చెప్పారు అసెంబ్లీలో అయినా? నిజంగానే తెలుగుదేశం పార్టీకైనా అమరావతి మద్దతుదారులకైనా ఇట్స్ ఓపెన్ ఛాలెంజ్ అటువైపు నుండి. ఏంటది? సమాధానం చెప్పండి. ఎందుకు ఒక ఎస్ఎఫ్టీకి అంత డబ్బులు ఖర్చు అవుతుంది? మౌలిక వసతుల పేరు మీద లక్షల కోట్ల ఖర్చు పెడితే ఎప్పుడు రిటర్న్స్ రావాలి? దానివల్ల ప్రయోజనం ఏముంది? అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడిన దాంట్లో ఒక్క తప్పైనా కనిపించిందా? అవినీతి గురించి మాట్లాడొద్దా? అమరావతిలో జరిగే దోపిడీ గురించి మాట్లాడొద్దా? అమరావతి వ్యతిరేకులు అని చెప్పి ఎదురుదాడి చేయడం ఇవన్నీ కవర్ చేసేయడం ఏంటి? అసలు ప్రభుత్వం అసెంబ్లీలో ఎందుకు అమరావతి పేరు మీద ఇంత దారుణంగా ఖర్చు పెడుతూ ఉన్నారు? ఎందుకు కాంట్రాక్టర్లకి ఇంత డబ్బులు ఇస్తున్నారు? ఎందుకు ఒక ఎస్ఎఫ్టీకి ఇంత ఖర్చు పెడుతున్నారని ప్రభుత్వం జవాబుదారీగా ఫీల్ అయ్యి, ఒక అకౌంటబిలిటీ ఫీల్ అయ్యి ఎందుకు సమాధానం చెప్పలేదు? జగన్ను తిడితేనో, వైసీపీని తిడితేనో, లేకుంటే అమరావతి పేరు మీద ఈ విచ్చలవిడితనాన్ని, ఈ అవినీతిని ప్రశ్నిస్తేనే వాళ్ళ మీద ఎదురుదాడి చేయడం సొల్యూషన్ ఎట్లా అవుతుంది? అకౌంటబిలిటీ ఫీల్ అయ్యి సమాధానం చెప్పడం కదా ఈ రాష్ట్రానికి కావాలి. పోనీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మీద కౌంటర్గా వస్తారు, వాళ్ళు మాట్లాడే దాంట్లో ఎక్కడైనా నిజాయితీ కనిపిస్తుందా? వాళ్ళ మీడియా రాత్రికి ఇంకా డిబేట్ల ముసుగులో వస్తారు, దాంట్లో కొందరు పనికిమాలందరూ వచ్చేస్తారు జాయిన్ అయ్యి, ఎక్కడైనా కనుక రవ్వంత నిజాయితీ కనిపిస్తుందా? అసలు ఈ బేసిక్ ప్రశ్నలకు సమాధానాలు చెబుతారా? ఎందుకింత కాంట్రాక్టర్లకు ఎందుకు దోచిపెడుతున్నారు? మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఏంటి? అడ్వాన్స్లు తిరిగి ఎవరి దగ్గరకు పోతూ ఉన్నాయి? రాష్ట్రం మీద ఇంత భారం ఎవరు భరించాలి? అసలు అప్పులు చేయకుండా ఒకరోజు నడవట్లే, మొత్తం ఆదాయం జీతాలకు సరిపోవట్లే. మీరు కాదు, ముఖ్యమంత్రి చెబుతూ ఉన్నారు. అటువంటి రాష్ట్రం మీద ఇంత భారం ఎందుకు? ఫస్ట్ 50,000 ఎకరాలు మెగా సిటీ అన్నారు, వరల్డ్ క్లాస్ సిటీ అన్నారు, ఇప్పుడేమో మున్సిపాలిటీకి అని సరిపోదు అంటున్నారు. ఏంటిది? మీ ఇష్టరీతిని మార్చేసుకుంటూ పోతారా? మీ ఇంటి సమస్యనా ఇదేమైనా? ఒక్కదానికి నిజాయితీగా ఎందుకు సమాధానం చెప్పరు? ఎందుకు అకౌంటబిలిటీ ఫీల్ అవ్వరు? ఏదో వీళ్ళ అత్తాళ్ళలో సొమ్ములు లెక్కన మాట్లాడతారైంది అమరావతి అంటే. రాష్ట్రానికి ఎందుకు బాధ్యత లేదు? రాష్ట్ర ప్రజలకు ఎందుకు బాధ్యత లేదు? మీరు అమరావతిని పాలిస్తున్నారా, రాష్ట్రాన్ని పాలిస్తున్నారా? అటువంటి అకౌంటబిలిటీ ఫీల్ అయ్యే సమాధానం ఎందుకు చెప్పరు? జగన్మోహన్ రెడ్డి గారి మీడియా సమావేశంలో ఆయన లేవనెత్తుతున్న అంశానికి వీళ్ళకి నిజంగానే అటువైపు వాళ్ళు ఓపెన్ ఛాలెంజ్ ఇస్తుంది. డిమాండ్ చేస్తున్నది ఒకటే, పాయింట్ టు పాయింట్ సమాధానం చెప్పండి. అసెంబ్లీలో చెప్పండి, చెప్పలేకపోయారు, మరి ఇప్పుడు చెప్పండి. ఏది అన్నీ దాచిపెట్టేసి అమరావతిని అండపిండ బ్రహ్మాండంగా చిత్రీకరించేసి దాన్ని వ్యతిరేకిస్తుంటే ద్రోహులు అని చెప్పి ముద్ర వేసి ఎన్ని రోజుల తాత్కాలిక భావోద్వేగంతో రాష్ట్రాన్ని ఇబ్బందులకు నెడతారు? దేనికి చెప్పరు? ఇంకా జగన్ను తిడతారు. జగన్ అది, జగన్ ఇది, జగన్ దుర్మార్గుడు, జగన్ రాక్షసుడు, జగన్ ద్రోహి, ఇట్లాంటివి ఏది పుట్టకోసి వస్తుంది ఇటువంటి మాటల ద్వారా జనాన్ని మోసం చేయడం తప్ప.